హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఈ వేసవికి బాడీని తక్షణమే చల్లబరిచే మజ్జిగ పొడి, దాంతోపాటు మజ్జిగ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? మన మజ్జిగ పొడికి కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 1/2 టీ స్పూన్ వరకు వాము, 1 టీ స్పూన్ వరకు కాస్త క్రష్ చేసుకున్న శొంఠి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా? మన మజ్జిగ పొడిని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక చిన్న ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. జీలకర్రని, మిరియాలను, అలాగే వామును, అలాగే ఇందులోకి శొంఠిని కూడా యాడ్ చేసుకోవాలి. శొంఠి ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే శొంఠి అనేది మిక్సీలో నలగడానికి టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా కాస్త క్రష్ చేసి వేసుకున్నారంటే ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఈ విధంగా కాస్త వేయించుకున్న తర్వాత, అంటే కాస్త వెచ్చబడేలాగా వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం తీసుకున్నవన్నీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా పూర్తిగా చల్లార్చుకుని ఇలా చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఇందులోకి మనం వేయించుకున్నవన్నీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి మొత్తం తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇప్పుడు రుచికి తగ్గట్లుగా ఒక 2 టీ స్పూన్ల వరకు నేను ఇక్కడ నార్మల్ సాల్ట్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే 1 టీ స్పూన్ వరకు నార్మల్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. రుచి చాలా బాగుంటుంది. అప్పుడు కూడా ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ తీసుకుని బాగా చక్కగా ఫైన్గా అవ్వాలి ఫ్రెండ్స్ ఈ పొడి అనేది. ఇలా తయారు చేసుకున్న పొడితో మనం మజ్జిగనే కాదు ఫ్రెండ్స్, మసాలా లెమన్ టీని కూడా తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ పౌడర్తో చేసి త్వరలోనే పెడతాను. ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని ఈ విధంగా ఒక చిన్న కంటైనర్లోకి తీసుకోవాలి. ఇలా చిన్న బౌల్లోకి పౌడర్ని తీసుకుని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మన మజ్జిగను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. పొడి రెడీగా ఉంది కదా, అలాగే మజ్జిగ కోసం బౌల్ కూడా రెడీగా ఉంది. ఇలా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ అంతా బాగా చక్కగా చిక్కగా ఉండే చిల్లుడు పెరుగుని తీసుకుని, పెరుగులో లంప్స్ ఏవి లేకుండా, అంటే ఉండలేవి గడ్డలు లేకుండా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా చల్లగా ఉండే నీళ్ళని 1 లీటర్ వరకు నేను ఈ పెరుగులో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎంత పల్చగా మజ్జిగని తాగాలనుకుంటున్నారో అంత పల్చగా నీళ్ళను యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 లీటర్ వరకు తీసుకున్నాను, లీటర్ మజ్జిగ అన్నమాట. ఇలా లీటర్ మజ్జిగలోకి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పొడిని యాడ్ చేసుకోవాలి. లీటర్ మజ్జిగకి 1 టీ స్పూన్ అంతా పొడి అనేది సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న మజ్జిగ పొడిని వేసుకుని ఇప్పుడు ఇందులోకి కాస్త సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 1 నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పును కూడా రుచికి తగ్గట్లుగా యాడ్ చేసుకుని నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసుకుని నిమ్మకాయని పిండుకోవాలి. ఇలా నిమ్మకాయని కూడా తీసుకున్న తర్వాత చక్కగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటే మన వేసవి కూలర్ బాడీని డీహైడ్రేట్ కాకుండా తక్షణమే బాడీని చల్లబరిచే మన ఎంత సో టేస్టీగా ఉండే మజ్జిగ అనేది రెడీ అయిపోయింది మజ్జిగ పొడితో. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఈ పొడిని రెడీ చేసి పెట్టుకున్నారంటే ఇన్స్టెంట్గా పెరుగున్నప్పుడు ఇంట్లో మజ్జిగను కలుపుకొని ఇంటిల్లిపాది ఎంతో చక్కగా ఈ రుచిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ పొడితో మనం మజ్జిగ చేసుకుని కనుక తాగితే ఫ్రెండ్స్ గ్యాస్ని, కడుపు ఉబ్బరాన్ని, అలాగే కడుపులో ఉండే ఏ సమస్యనైనా సరే తక్షణమే పూర్తి చేస్తుంది ఫ్రెండ్స్, అంటే తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా గ్లాస్ తీసుకుని గ్లాసులో వేసి మజ్జిగని సర్వ్ చేశారంటే ఎంతో చక్కగా మాట్లాడకుండా గ్లాస్ ఖాళీ అయిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ మజ్జిగ పొడిని తయారు చేసి, పొడితో మజ్జిగను తయారు చేసి మజ్జిగ రుచి ఏ విధంగా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఆ రెసిపీ అనేది చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే హెల్దీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.